కల్వకుంట్ల కుటుంబం ప్రతి ఒక్కరు ఏదో ఒక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు, కేసులు ఎదుర్కొంటున్నారు, జైళ్ల పాలవుతున్నారు. పైపెచ్చు వాళ్లే ప్రభుత్వం పైన ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడుతున్నారు. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఉన్నది. కేసీఆర్ కుమార్తె కవిత పైన లిక్కర్ కుంభకోణానికి సంబంధించిన కేసు బుక్ అయింది. ఆమె జైలుకు పోయి వచ్చింది. భారతీయ జనతా పార్టీ పగబట్టి మా మీద కేసు పెట్టింది. భారతీయ జనతా పార్టీ యొక్క అంతు చూస్తామని ఒక్క మాట కూడా బీఆర్ఎస్ పార్టీ అనడం లేదు. భయపడుతున్నది. కేంద్రంలో ఉన్న బీజేపీని చూసి ఉచ్చబోసుకుంటున్నారు. నిజంగా మీరు తప్పు చేయని వారైతే కవిత గారికి లిక్కర్ స్కామ్ లో పాత్ర లేకుంటే అన్ని రోజులు జైలు ఎందుకున్నారు? ఈ రోజు వరకు బెయిల్ మీదనే ఉన్నారు తప్ప కోర్టు యొక్క తీర్పు మాత్రం రాలేదు. తప్పు చేసిల్లు కాబట్టి మౌనంగా ఉంటున్నారు. సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టి మౌనంగా ఉంటున్నారు. కోర్టుల చుట్టూ జైళ్ల చుట్టూ తిరుగుతున్నారు కాబట్టి మౌనంగా ఉంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు అధికారాన్ని అడ్డం పెట్టుకుని దోచుకున్నావు కాబట్టి, తప్పుడు పనులు చేశావు కాబట్టి, ఆ తప్పుడు పనులని వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం వెలికి తీస్తున్నది, విచారణ చేస్తున్నది. తప్పకుండా జైలుకు పోవాల్సిన పరిస్థితి వస్తుందని తెలిసి నేను జైలు పోవడానికి సిద్దమే అని చెప్పడం అంటే ప్రజల సానుభూతిని పొందటారు. ఇక కేసీఆర్ మీద, హరీష్ రావు మీద త్వరలోనే కాళేశ్వరం అవకతవకలపై వేసిన కమిషన్ ను హాజరు కావాలని నోటీసులు ఇచ్చింది. కుటుంబం మొత్తం 10 ఏళ్ల కాలంలో విచ్చలవిడిగా అవినీతికి పాల్పడి, అధికార దుర్వినియోగానికి పాల్పడి చేసిన తప్పులు ఒక్కొక్కటి బయటికి వస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం పైన విపరీతమైన దాడి చేస్తున్నారు. కడియం శ్రీహరి అవకాశవాది బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు అని నేను ఈ రోజు ఒక మాట చెప్పాలనుకున్నాను. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 సంవత్సరాలుగా కల్వకుంట్ల కుటుంబం చేసిన అనేక అవినీతి కార్యక్రమాలు నాకు తెలుసు. ధరణిలో 100 ఎకరాల భూములను, ధరణిని అడ్డం పెట్టుకుని 100 ఎకరాల భూములను హైదరాబాద్ లో ఆక్రమించుకున్న విషయం కూడా నాకు తెలుసు. ఏనాడో ఒకరోజు పాపం పండుతుంది. పాపం పండిన రోజు వీళ్ళందరూ కూడా కోర్టుల చుట్టూ, జైళ్ల చుట్టూ తిరగవలసి వస్తుంది. ఆ కోర్టుల చుట్టూ, జైళ్ల చుట్టూ బీఆర్ఎస్ నాయకులు తిరుగుతున్న సమయంలో నేను వాళ్ళ ఇంట తిరిగి ఆ పెంట కొంత నేను రాసుకోవడానికి ఇష్టం లేకుండా బయటకు వచ్చానని చెప్పేసి కడియం శ్రీహరిని 100 కోట్లు కాదు కదా 1000 కోట్లు పెట్టి కొనే మగాడు ఈ భూమి మీద పుట్టలేదు. నా 30 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎవరికైనా సహాయం చేశానే తప్ప వాళ్ళ దగ్గర నుంచి ఒక పైసలు నేను ఆశపడలేదు. ఈ నియోజకవర్గంలోనే కాదు, తెలంగాణ వ్యాప్తంగానే కాదు, ఎక్కడైనా కడియం శ్రీహరి అధికారులను అడ్డుపెట్టుకుని భూ కబ్జా చేశాడు, వేరే వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి భూమిని లాక్కున్నాడు, ఆయన పేరు మీద, ఆయన కుటుంబ సభ్యుల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు అనే సాక్ష్యాలు ఏమైనా ఉంటే మీరు బయట పెట్టండి, నేను దానికి బాధ్యత వహిస్తాను. అంతకు మించి నా అధికారాన్ని ఉపయోగించి గాని, నేను గాని అటవీ భూములను గాని, రైతుల భూములను గాని లాక్కున్నట్లయితే, నేను కబ్జా చేసినట్లయితే, నేను తీసుకున్నట్లయితే, అది మీరు సాక్ష్యాలతో నిరూపించినట్లయితే నేను నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను. నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడమే కాకుండా శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటాను. మీకు ఒక అవకాశం ఇస్తున్నాను. మా సోదరుడు రాజయ్య గారికి ఒక అవకాశం ఇస్తున్నాను. రాజయ్య గారు, మీ దగ్గర సాక్ష్యాలుంటే ప్రజల ముందు పెట్టండి. పత్రికాముఖంగా ఆ సాక్ష్యాలను ప్రజల ముందు పెట్టండి. ఇదిగో కడియం శ్రీహరి ఆక్రమించుకున్న భూములు ఇవి, సర్వే నెంబర్లు ఇవి, ఇవి అటవీ భూములు ఇవి, ఇవి ఇన్ని ఎకరాలు కబ్జా చేసుకున్నాడని, లేకుంటే పట్టా చేయించుకున్నానని మీ దగ్గర సాక్ష్యాలు ఉంటే ప్రజల ముందు పెట్టండి. అవి నిజమైన అయితే, సాక్ష్యాలు కరెక్ట్ అయినట్లయితే నేను తక్షణమే నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను, రాజకీయాల నుంచి తప్పుకుంటాను. అప్పుడు రాజయ్య గారికి ఒక అవకాశం వస్తుంది, పోటీ చేసే అవకాశం వస్తుంది. గెలుస్తాడా లేదనేది నా చేతిలో లేదు, అది ప్రజలు నిర్ణయించాలి. గెలుస్తాడా లేదనేది ప్రజలు నిర్ణయించాలి. కాబట్టి నువ్వు ఏదో ఆశపడుతున్నావు, ఉప ఎన్నికలు వస్తాయి, నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తా, గెలుస్తానని ఆశపడుతున్నావు కదా, ఉప ఎన్నికలు వచ్చేస్తావు, ఎందుకు అవుతావు? ఈ వారం రోజులను బట్టి అది కనుక మీ దగ్గర ఉన్న సాక్ష్యాలన్నీ కనుక ప్రజల ముందు పెడితే, ఆ సాక్ష్యాలు నిజమేని ప్రజలు భావిస్తే, లేక అధికారులు భావిస్తే, తప్పకుండా నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకొని పోటీ చేసే అవకాశం మాత్రం నీకు ఏదో ఒక పార్టీ నుంచి వస్తుంది. గెలుస్తావో ఓడతావు అనేది ప్రజలు నిర్ణయిస్తారు. కాబట్టి అవకాశాన్ని ఉపయోగించుకోమని నేను రాజయ్య గారిని కోరుతున్నాను. నేను చెప్పిన దానికి నువ్వు ఒప్పుకోకపోతే, నా సవాలను నువ్వు స్వీకరించకపోతే నేను ఇంకో మాట కూడా అంటున్నాను. మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దళిత బంధు ఏ రకంగా మీరు అమ్ముకున్నారో, ఏ రకంగా కమిషన్ తీసుకున్నారో నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలుసు.
మీ చేతిలో మోసపోయిన, మీ చేతిలో దగాపడ్డ, మీ చేతిలో దళిత బంధు వస్తుందని మీకు 1,00,000 నుంచి 2,00,000 రూపాయలకు మీకు ఇచ్చిన ఇప్పటి వరకు అవి వసూలు కాక మీ చుట్టూ తిరుగుతున్న ఒక 100 మందిని తీసుకొచ్చి నేను ప్రజల ముందుగా పత్రికాముఖంగా ప్రవేశపెట్టాను.